గణపతి శురువైన కాడికించి ఈరోజు 7వ రోజు నవరాత్రులలో ఎన్ని వినాయకులు అంటే అన్ని వినాయకులు. హైదరాబాద్ అంత లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. వినాయకులు పూజలు చేసుకుంటూనే ఉన్నారు. మంచిగా అనిపించింది. పొంగ ఒక వినాయకుడిని చూస్తామంటే వెళ్ళిన ఈడ ఒక వినాయకుడు ముద్దుకు కనబడ్డాడు. ఎంకన్న లెక్క ఉన్నాడు. పోయి చూస్తామంటని బయలుదేరిన మండపం చూడండి. నుల్ల లక్ష్మి, సరస్వతి, పార్వతి పెద్ద బంగ్లోలో వేసిండ్రు మంచిగా మండపంలోకేంచి లోపలికి పోతుంటే అవనే విష్ణుమూర్తి చూడండి అమ్మ మత్స్యావతారంలో ఉన్నాడు. మంచిగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉన్నాడు. ఎంత బాగా చేసిండ్రు కదా శాపను. మత్స్యావతారము అంటే సోమకుడు అనే రాక్షసుడు ఉంటాడు. సోమకుడు అనే రాక్షసుడు 4 వేదాలను బ్రహ్మ దగ్గరికి ఎత్తుకొని పోయి మొత్తం సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతే విష్ణుమూర్తి ఇగో ఇట్లా మత్స్యావతారంలో పోయి ఆ సోమకుడిని చంపి వేదాలను మళ్ళీ తీసుకొని బయటకు వస్తాడు. అందుకనే మత్స్యావతారము మొదటి అవతారం విష్ణుమూర్తిది. ఆడికెంచి శురువుగా ఆయన దశావతారాలలో కనబడతాడు. అటుబందు కృష్ణుడు ఉన్నాడు. చూసిండ్రా అబ్బాయి ఈ స్వామి పక్కకి ఎవ్వరు ఇలబడ్డా ముద్దుగా కనబడతారు చూడండి. ఎందుకంటే కృష్ణుడు ఎట్లున్నా ముద్దుగానే ఉంటాడు. ఈ స్వామి కృష్ణుని అవతారం పెట్టిండ్రు. ఈ స్వామిది 9వ అవతారం అవుతుంది. 9వ అవతారం ఇది కాగానే 10వ అవతారం కల్కి అవతారం ఉంటుంది కదా. అట్లా కృష్ణుని చూసి బయటకు వస్తే తంబాలు చూడండి అమ్మ పెద్ద గుళ్ళల్లో నల్లటి తంబాలు ఉంటాయి కదా. అస్తుంటే తంబాలు మంచిగా అనిపిస్తుంది నాకు. ఇస్తుంటే పాత చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. స్తంభాల మీద చూడండి పాత డిజైనులు మంచిగా ఉన్నాయి. చెక్కటోళ్ళది అప్పట్లో ఇదంతా రాళ్ళ మీద చెక్కుదురు. వాళ్ళ కళ మస్తు గొప్పది. ఆగో శిల్పులు అంటుంటారు వాళ్ళను. ఇప్పటికి ఇట్లా శిల్పులే అంటారు. కానీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. బాగున్నది కదా స్తంభం. ఈ స్తంభంలోకి లోపలికి పోతే పెద్ద జాలిలున్న గోడ ఎంత మంచిగా ఉందో చూడండి. చాలా చక్కగా ఉన్నది. ఇప్పుడు పెళ్లిళ్ళలో ఎవరిని చూసినా గిసుంటే బిట్టింగులు వేసుకొని పెద్ద షెట్టింగులు వేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మనకేం ఎరకలేకపోయా. మేము పందిరి వేసిరి కొబ్బరి మట్టలతోటి పెళ్లి వేసి పంపించేసి అయిపోయాయి. ఇప్పుడైతే మంచిగా అవుతున్నాయి పెళ్లిళ్ళు. మీ పెళ్లికి గిట్ల అట్లనే చేసుకుందరు కానీ మంచిదాన్ని అటువంటి దేవుని చూద్దాం. ఇక లోపలికి వస్తే తలుపులు దర్వాజాలు అన్ని దాటుకొని లోపలికి వస్తే స్వామిని చూస్తే మంచిగా నామాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. స్వామి వెంకటేశ్వర స్వామి అవతారం లెక్క చెవులకు వెంకటేశ్వర స్వామికి పెడతారు కదా ఆభరణాలు. అగో అట్లా ఆభరణాలు పెట్టిండ్రు. చెవులకు శంఖము చక్రము ఒక చేయితోటి నేను ఉన్నబెట్ట మీరేం ఫిగర్వాడకండి అని చల్లగా అభయాస్తం అని పెడతారు కదా దేవుళ్ళు. అగో ఒక చేతేమో అభయాస్తం అంటారు దీన్ని. మీదనేమో చక్రం ఉన్నది. అటుబందుకు పోతేనేమో శంఖం ఉన్నది. శంఖము ఉన్న చేతులనేమో లడ్డు పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తున్నది కదా. మీద శంఖము కింద చేతులనేమో లడ్డు. ఈ లడ్డు చూడండి అమ్మ చిన్న ముద్దుగా లేదు. మంచిగా కొబ్బరికాయలో పెట్టిండ్రు. ఏమో నేను ఒకటే లడ్డు అనుకుంటున్నా. లడ్డు వెనక లడ్డు ఇంకొక లడ్డు ఉన్నది. ఇది ముందున్నదేమో వేలమేస్తుండొచ్చు, వెనుకున్నదేమో పంచి చేస్తుండొచ్చు. లేకుంటే వెనుకున్నదే వంచుతారా ముందున్నదే వేలమేస్తారా తెలియదు. అడుగుదాం కానీ స్వామి చేయిదాకా పోయినాం కాబట్టి ఒకసారి దండం పెట్టుకోండి. మంచిగా లడ్డు గిట్ల దండం పెట్టుకోండి. లడ్డు గిట్ల మీకు గిట్ల మంచి చల్లగా చూడాలి. అందరికీ మంచిగా లంబోదరుడు స్వామి నిమ్మలంగా కూర్చొని మంచిగా 9 రోజులు పొరలంతా కలిసి పూజలు చేస్తారు. నాకేంది నిమ్మలంగా కూర్చుంటా నేను అన్నట్టుగా నిమ్మలంగా కూర్చొని చల్లగా చూస్తున్నాడు. వెంకటేశ్వర స్వామికి గుండె మీద అమ్మవారు ఉంటుంది. అయితే ఆ అమ్మవారు లక్ష్మీదేవిని ఏం చేస్తారంటే గంధంతో అప్పుంచుతారు కదా. అట్లనే ఇక్కడ చూడండి స్వామికి మరి ఆయనకు కూడా 2 భార్యలు ఉంటారు. కానీ ఒక్క ఆమెనే లక్ష్మీదేవినే మంచిగా తీసుకుంటారు. లక్ష్మీదేవిదే అచ్చు పెడతారు గుండె మీద. కానీ ఇక్కడ వినాయకుడికి 2 భార్యలు ఉంటారు. సిద్ధి బుద్ధి. ఇగో ఇటొకామున్నది అటొకామున్నది చూడండి. అటొకామె కనబడ్డదా. సిద్ధి బుద్ధి 2 భార్యలు. ఆ 2 భార్యలను ఇట్లా గుండె మీద పాపం ఒకరిని చిన్నగా చూసుడు ఒకరిని పెద్దగా చూసుడు ఇష్టం లేక స్వామి అందరినీ సమానం చూడాలని 2 పెట్టుకుండు. 2 భార్యలను పెట్టుకున్నాడు. అట్లనే కింద మూషికం చూడండి ఎంత ముద్దుకున్నదో. స్వామికి సరిపోయేటంత ఎలుక మంచిగా పెట్టిండ్రు. పెద్ద ఎలుక
చూడంగానే ఏదో కొత్త కళ్ళు ఉన్నది ఈ సామిల మంచిగా అనిపిస్తున్నాడు. ఎవరి వినాయకుడు ఏం కథ అరుచుకుందామండి. తమ్మి ఏం పేరు? నా పేరు భువన్ అక్క. భువన్ బజరంగ దళ్ యూత్ అసోసియేషన్ ఇది సోరాల బస్తీ. తమ్మి ఈడ వినాయకుడు అంటే ముద్దుగున్నాడు. మామూలుగా వినాయకుడు మంచిగా అనిపిస్తాడు. నువ్వు ఒక్కసారి ఇట్లా చూసినట్టయితే స్వామికి ఒక స్పెషల్ కాలు ఉన్నది. అంటే ఈడ మేము నిత్య అన్నదానం చేస్తాం అక్క 9 రోజులు. మాకు ఇంపార్టెంట్ అన్నదానం మీదనే కాన్సెప్ట్ మాది. ఇక వేరే ఏముండదు. తీసేటప్పుడు కూడా మళ్ళీ అది అన్నదానమే ఉంటది. 9 రోజులు అన్నదానం చేస్తాము. దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. అన్నదానం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతాం. తమిళ 2 లడ్డులు ఉన్నాయి. ఏం కథ లడ్డుల ముచ్చట? లడ్డు వేలం మేము పెట్టాం అక్క. మేము ప్రసాదం కంత 2000 మంది పైన వస్తారు కదా, వాళ్ళందరికి తీసే రోజు పెట్టి పంచుతాం. అంతే పంచుడే. ఇక పంచుడే స్వామికి ఏది పైసలతోటి ముడిపెట్టి అట్లా చేసుడు ఇట్లా చేసుడు ఏం లేకుండా ముద్దుగా అంతా తీసి పనిచేస్తున్నారు కదా. అందుకని కళ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. తమ ఇట్లా వెంకటేశ్వర స్వామి తెచ్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? నచ్చింది తెచ్చినాం అక్క. అంటే ఏడికెంచి అన్నకు నచ్చింది. ఏడికెంచి తమ ఇది విగ్రహం దూల్పెట్టి ఎవరు కళాకారు? ఎవరు? గణేష్ సింగ్ కళాకారు దగ్గర తెచ్చిండ్రా. చాలా మంచిగా ఉన్నది తమ్మి. ఈడ మొక్కుకుంటే ఏమన్నా నడుస్తాయి? అమరా కొడుకులా? కొడుకులు పుట్టుడా అంటే కొత్తగా ఇంటివి కొడుకులు పుడతారు అంటే కొడుకు బాబు కావాలని మొక్కుకుంటే బాబు పుడతారు ఈడ మా గణేశుడు కాడ. ఓయమ్మనే కొడుకులు పుట్టే గణేశుడు ఈడ వచ్చి కొడుకు పుట్టాలని ఎవరన్నా మొక్కుకున్నారా అంటే మంచిగా కొడుకు పుడతాడంట. ఇప్పటి వరకు ఎంతమంది మొక్కుకున్నారు? ఏం కథ? అందరు మొక్కుకున్నాలే. ఇప్పటిదాకా ఇన్న గణపతులు అంతా ఒక లెక్క, ఇగో ఈ సామి ఒక లెక్క. అందరు మొక్కుకున్నారంటే మొక్కుకున్న వాళ్ళు అందరు కొడుకులు పుట్టినట్ట. నీ పేరు ఏందన్నా? అనంతరావు అన్న. ఎట్లుంటది ఈడ? ఏం చేస్తుంటారు సేవ? ఎట్లా? మాది అన్నదానం, నిత్య అన్నదానం ఉంటుంది 9 రోజులు. మేము అన్నదానం మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాము. పబ్లిక్ ఎవరు వచ్చినా సరే అందరికి సమానంగా చూస్తాము. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏం చూడము. నీ పేరేంటమి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్, నువ్వేం చేస్తావు ఈడ సేవ? మరా నేను రోజు అన్నదానంలో పాల్గొంటాను, రోజు సేవ చేసుకుంటాను. మొత్తం ఇక్కడ ఏమన్నా మార్నింగ్ వస్తాం 5 గంటలకు వస్తాం. ఇక్కడ 5 గంటల నుంచి 2 స్టార్ట్ అయిపోతే 12 గంటల వరకు 1 గంట వరకు అన్నదానం అనేది స్టార్ట్ అయిపోతుంది. 1 గంట వరకు అన్నదానం షురు అయిపోతుంది. ఎంత టైం పడుతుంది తమ్మి అయిపోయికే? గంటన్నరలో మొత్తం 2000 మంది కంప్లీట్ అయిపోతుంది. 2000 మంది గంటన్నరలో అయిపోతుంది అంట. గంట మ్యాక్స్ గంటనే అక్క. ఒక్కొక్కసారి అన్నదానాలు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ కూడా గంటన్నర టైం పడుతుంది. అందులో మెయిన్ రోడ్ కదా అక్క, ఇది మెయిన్ రోడ్ కాబట్టి పబ్లిక్ ఎక్కువ వస్తారు. అన్నిటికన్నా మంచి ముచ్చట ఏమనిపించింది అంటే దినం అన్నదానం ఒకటి, కోరుకుంటే కొడుకులు పుట్టుడు ఒకటి మంచిగా ఉన్నది. ఈడ అంటే ఈ జాగ ఏమన్నా దేవుని గుడి ఏమన్నా ఉంటుందా? ఈడ పైన స్కందగిరి ఉంది, ఈడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంది, బస్తీలో గుడి ఉంది. ఈడ మేము ఫస్ట్ గల్లీలో పెట్టుకునేటోళ్ళము, అక్కడ సరిపోక ఈడ పెట్టినాం. కానీ ఇది సెంటర్ లో ఉన్నది తమ్మి, చౌరస్తా మీద అన్నట్టున్నది. పూజలు బాగా చేస్తాం కదా అక్క, నైవేద్యం బాగా పెడతాం. చేస్తున్నాం అనుకో ఆ రోజు డేట్ మేము చేస్తాం. దీని గురించి లొల్లులు కూడా అయితే మాకు మేము అన్నదానం చేస్తాం అని తమ్మి. ఒక్కొక్క రోజు 2000 మంది కంటే ఎంత ఖర్చు వస్తుండొచ్చు? వస్తుంది అక్క 50,000 వస్తాయి. 50,000 వస్తాయి. మళ్ళీ పబ్లిక్ నుంచి ఉంటే మనం పెట్టకుండా ఉండద్దు మళ్ళీ పంపలేము. దాన్ని బట్టి చేస్తూనే ఉంటాం. నీ పేరేంత తమ్మి? సాయి కుమార్. నువ్వేం సేవ చేయడానికి వస్తావు? వీడికి గణేశుని దగ్గరనే ఉంటావు. ఏమైనా మొక్కుకున్నా మా కొడుకు గిడుకు కావాలని? పెళ్లి కావాలని మొక్కుకున్నారా అంటే తమ్ముడు? మొదలు పెళ్లి కానీ అటెన్క కొడుకు మొక్కుకుందువు కానీ, ఎందుకంటే మొదలే కొడుకు కావాలంటే కష్టం తామి. అట్లా వద్దు. మంచిగా సౌరాల బస్తీ పార్సిగుట్ట కాడికెంచి కొడుకులు పుట్టే గణేశుడు మొక్కుకుంటే కొడుకులు పుట్టే గణేశుని కాడికెంచి మాట్లాడుతున్నా. ఈడికెంచి ఇంకొక వినాయకుని కాడికి పోదాం పండి.